అమరావతిలో మినీ అమెజాన్ అడవుల సృష్టిపై తిరుపతి వైసీపీ అధ్యక్షుడు భూమన కరుణాకర్ రెడ్డి తీవ్ర వ్యంగ్యాస్త్రాలు సంధించారు. 5 ఎకరాల్లో 20,000 చెట్లు, కృత్రిమ సెలయేళ్లు, పొగమంచు వాతావరణం అంటూ ఊహాలోకంలో విహరిస్తున్నారని మండిపడ్డారు. అలాంటప్పుడు 7 ఎకరాల్లో పసిఫిక్ మహాసముద్రం కూడా తెచ్చి టైటానిక్ షిప్ పెట్టాలని, అమరావతిలో హిమాలయ పర్వతాన్ని కూడా నిర్మించాలని ఎద్దేవా చేశారు. ఏపీ అంతా ఏసీ చేయిస్తామని చెప్పినా ఆశ్చర్యం లేదని ఆయన విమర్శించారు. ఎయిర్పోర్టుల్లో బార్లు తెరిచినట్లే సెక్రటేరియట్ ఉద్యోగుల కోసం హైకోర్టు సమీపంలో కూడా ప్రత్యేక బార్లు ఏర్పాటు చేయాలని ఎద్దేవా చేశారు. అమరావతిలో మినీ అమెజాన్ని నిర్మించబోతున్నారట చంద్రబాబు గారు. ఈరోజు వార్త ప్రముఖంగా వచ్చింది. దట్టమైన అడవి, తుంపర్లుగా కురిసే వర్షం, జలపాతపు సవ్వళ్ళు, పక్షుల కిలకిల రావాలు, ఇలాంటి ఒక అద్భుతమైన మినీ అమెజాన్ ని, అది కూడా 20,000కు పైగా చెట్లు, దట్టమైనటువంటి గుబుర్లతో అడవిని సృష్టిస్తారట 5 ఎకరాలలో. 5 ఎకరాలలో చంద్రబాబు గారు మినీ అమెజాన్ ని ఏర్పాటు చేస్తూ అందులో 400 జాతుల వృక్షాలుంటాయట, మొక్కలుంటాయట, బాగా పొడవైన ఎత్తైనటువంటి చెట్లుంటాయట, పక్షులు, కీటకాలు, కుందేళ్లు వంటి వన్యప్రాణులకు ఆవాసయోగ్యంగా చేయటమే కాకుండా చిన్న చిన్న తటాకాలు, సెలయేళ్లను కూడా ఏర్పాటు చేస్తారట చంద్రబాబు గారు. కొండ, దానిపైనుంచి జాలువారే కృత్రిమ జలపాతాలు కూడా 5 ఎకరాలలోనే ఉంటాయట. 5 ఎకరాలలో ఎన్ని సౌకర్యాలతో అడవిని సృష్టిస్తున్నారు. అలాగే స్వామి, ఒక 7 ఎకరాలలో పసిఫిక్ మహాసముద్రాన్ని